అది సాధారణ రాత్రి కాదు. అది దేవాసుర సంగ్రామం తర్వాతి గాథ. దేవాసుర సంగ్రామం తర్వాతి గాథ. అమృతం కోసం సముద్రం మథించబడింది. మందర పర్వతం గర్జించింది. వాసుకి నాగు అగ్నిలా తిరిగింది. దేవతల శ్వాస వేడెక్కింది. అసురుల కళ్లలో లోభం మండింది. ఆ సమయంలో ఒక అసురుడు దేవుడి వేషం వేసుకున్నాడు. అతడు అమృతం తాగాడు. అతడే రాహువు. కోపంతో విశ్వం కంపించింది. శ్రీమహావిష్ణువు దివ్య తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు. సుదర్శన చక్రం సూర్యునికన్నా వేగంగా, విద్యుత్కన్నా భయంకరంగా అంతరిక్షాన్ని చీల్చింది. రాహువు తల శరీరం నుంచి వేరయింది. కాని అమృతం తాగిన ఆ తల చావలేదు. ఆ రోజునుంచి ప్రతి పౌర్ణమి రాత్రి చంద్రుడు వెలిగిన ప్రతిసారీ రాహువు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. చంద్రుణ్ణి మింగేస్తాడు. అదే చంద్రగ్రహణం. కాని వినండి, చంద్రుడు మళ్లీ వెలుగుతాడు. ఎందుకంటే ధర్మాన్ని ఎవరూ శాశ్వతంగా మింగలేరు. చంద్రగ్రహణం భయం కాదు, అది విశ్వం చెబుతున్న సత్యం. చీకటి తాత్కాలికం, వెలుగు శాశ్వతం.